పీసీసీ చీఫ్గా కొనసాగిన డిఎస్ 2004 ఎన్నికల సమయంలో నాడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో క్రియాశీల పాత్ర పోషించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్తో కలిసి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. డిఎస్కు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద మంచి గుర్తింపు ఉంది. సోనియాకు విధేయుడని పేరు. ప్రణబ్ ముఖర్జీ వంటి సీనియర్ లీడర్లతో డిఎస్కు సన్నిహిత సంబంధాలుండేవి. ఇటు రాష్ట్రంలో కీలక నేతలపై జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డితోనూ డిఎస్కు మంచి సంబంధాలు ఉండేవి. 2013 నుంచి 2015 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశారు డి శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మండలి విపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురయ్యారు డిఎస్. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. నాటి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన డిఎస్కు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారులుగా నియమించుకున్నారు. ఆ తర్వాత 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలోనే బీఆర్ఎస్తో విభేదించి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు డిఎస్. డిఎస్కు 2 కుమారులు. చిన్న కుమారుడు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, పెద్ద కుమారుడు సంజయ్. గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.